శ్రీ గురుభ్యో నమః. 2022 జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు 12 నెలల్లో తులారాశి వారికి ఏరియల్ వ్యూ ఎలా ఉంది అంటే ఒక విధంగా హెడ్లైన్స్ ఎట్లా ఉన్నాయి, ఫలితాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. గ్రహచార స్థితిగతులు చూస్తేనా 65% వరకు వ్యతిరేకతలు ఉన్నాయి. మెయిన్ ఈ రాశికి రాజయోగాన్ని ఇచ్చేటువంటి శని ఫిబ్రవరి నెల 18వ తేదీ దగ్గర నుంచి 317 రోజుల పాటు అంటే ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 31 దాకా ఆయన ధనిష్ఠా నక్షత్రంలో సంచారం చేస్తుంటాడు. బృహత్ సంహిత అనేటువంటి గ్రంథంలో శనిచార అధ్యాయంలో 10వ అధ్యాయంలో అందులో 16వ శ్లోకంలో చెప్పబడింది. ధనిష్ఠా నక్షత్ర సంచారం వలన శని ఆయన ఎవరికైతే రాజయోగాలు ఇస్తాడో అవన్నీ పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు తర్వాత చూద్దామని. ఇప్పుడు ఫండ్స్ లేవు అంటాడు. ఒక మాట చెప్పాలంటే ఫండ్స్ లేవు అంటే మనం నోట్లో వేలేసుకోవాల్సిందేనా, అంతే కదా. ఇది ఇలా ఉంటే మరొక 74 రోజులు ఏప్రిల్ 12 దగ్గర నుంచి ఏప్రిల్ 29 నుంచి జూలై 12 దాకా ఆయన అతిచారంతో పక్క రాశిలోకి వెళ్ళిపోయినాడు. ఆ టైంలో ఏం మాట్లాడొద్దు అంటాడు. ఇట్లాంటివి దీనికి తోడు శుక్రరాహుల కలయికలు, కుజరాహుల కలయికలు, కుజశనుల కలయికలు, రవిశనుల కలయికలు, పంచగ్రహ కూటమి, 2 రాశుల్లో సప్తగ్రహాలు, ఒకటి కాదు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ బేరీజ్ వేసుకుంటే అనుకూలతల పార్ట్ కొంత ఉంటుంది, ప్రతికూలతల పార్ట్ కొంత ఉంటుంది. ఒక ఏప్రిల్లోనే రాహు మారుతున్నాడు, కేతు మారుతున్నాడు, శని మారుతున్నాడు, గురువు మారుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏర్పడినటువంటి గ్రహచారము అనుకూలం కొంత ఉంటుంది, ప్రతికూలం కొంత ఉంటుంది. అప్పుడు ఏది అనుకూలం ఏది ప్రతికూలం లెక్కేయాలంటే అది తలగమించిన భారమే కూర్చుంటుంది. వీటన్నింటినీ నేను కలుపుకుంటూ వస్తే ఫైనల్గా ఒక ఫిగర్ చెబుతున్నా. ఏంటంటే తులారాశిలో జన్మించిన స్త్రీలకి 45% వరకు అనుకూలము, పురుషులకి 48% వరకు అనుకూలం. పర్వాలే, యావరేజ్లో ఉన్నారు అని. అది రావటమే చాలా కష్టం. రాజయోగాన్ని ఇచ్చేటువంటి శని ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయినాడు. ఎవరు ఇంకా రాజయోగాన్ని ఇచ్చేవాడు ఎవడు లేడు ఇక్కడ. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే 45% ఆడవారికి, 48% అంటే మిగిలిన శాతం అంతా అది వ్యతిరేకతలు ఉన్నట్టే అని అర్థం చేసుకోవాలి. కనుక దీన్ని బట్టి 2022 ఏరియల్ వ్యూ 4 పాయింట్లలో హెడ్లైన్స్లో చెప్పబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే కెరీర్ ఏంటి, జాబ్, గ్రోత్, ఇంకా అవన్నీ ఉంటాయి కదా, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు, కెరీరు, గ్రోత్, ఇవన్నీ మొదటి పాయింట్. ఈ పాయింట్కి వచ్చేసరికి అసలైన పెద్ద ఆయన ముఖం చాటేశాడు. కర్మప్రభు అయినటువంటి శని ముఖం చాటేసిన కారణంగా మీరు చేసే ఉద్యోగంలో కానీ, మీరు చేసే వ్యాపారంలో కానీ, మీరు చేసే ఉపాధి రంగాల్లో కానీ అసలు మీరు ఏదో ఒక పని చేస్తున్నారనుకో, మీరు చేసేటువంటి పనిలో లోపం అనేది ఉన్నది. సపోజ్ ఒక వెహికల్ డ్రైవ్ చేసుకొని పోతుంటారు, ఆ వెహికల్ ఒక లోపం ఉంటుంది, కానీ చూచాయిగా మీకు తెలుసు, కానీ అదేం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఉండటం కొంతవరకు. ఒక్కోసారి తెలియకుండానే అక్కడ లోపం అనేది ఉంటుంది. ఒక్కోసారి లోపం ఉన్నా కూడా ఆ లోపాన్ని గ్రహించలేరు. ఇది కేవలం వెహికల్లోనే కాదు, ఉద్యోగంలో కూడా లోపాలు ఉండొచ్చు, చేసే వ్యాపారాల్లో, వ్యవహారాల్లో లోపాలు ఉండొచ్చు, స్వయం ఉపాధి రంగాల్లో ఉండొచ్చు. ఎక్కడైతే సంపాదించుకొని 4 రూపాయలు వస్తున్నాయో అలాంటి చోట దీని యొక్క ప్రభావం వెనక పక్క కొంతవరకు మనకు మైనస్ పాయింట్స్ ఉన్నాయి అనేటువంటి అది పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మీ పంథా మార్చుకోవాలి, పంథా పూర్తిగా మార్చుకోవాలి. ఈ 2022లో శని 317 రోజుల పాటు ఆయన మాట వినడు. కనుక మీ వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాలు కానీ, మీ మాట తీరులో కానీ, మీరు నడిచే విధానంలో కొంతమంది వేగంగా నడుస్తుంటారు, కొంతమంది ఏదో కాసేపు నడుస్తున్నారు. మీ ప్రవర్తనలో కానీ, మీ
నిత్యకృత్యంలో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాల్లో కానీ వీటన్నింటిలో పంథా మార్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మాట తీరులో కూడా పంథాను మార్చుకోవాలి. ఏమిటి కొత్తగా ఉన్నట్లుంది ఈసారి ఇది తనతో మాట్లాడుతుంటే అనేది అవతల వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. ఆ విధంగా పంథా మార్చుకుంటేనే గెటాన్ కావటానికి కొంత అవకాశాలని వచ్చి తీరుతాయి. సో ఇది ఇలా ఉంటే ఉద్యోగం ఉంది, రాజీనామా ఇవ్వాలనుకుంటారు, ప్రైవేట్ ఉద్యోగం. వెంటనే ఉద్యోగం కోసం మళ్ళీ రాజీనామా ఇస్తే వేరేగా రెడీగా సిద్ధంగా ఉండాలిగా. వాళ్ళు ఎవరో జీతం ఎక్కువ ఇస్తున్నారు, రైట్ ఇక్కడ రాజీనామా ఇచ్చేద్దాం, అక్కడికి వెళ్ళిపోదాం. కనుక ఉద్యోగం మారాలన్నా చేసేటువంటి ఏ వ్యవహారాన్ని ఇచ్చినా చేంజ్ అయ్యి మరొక వ్యవహారానికి వెళ్ళాలన్నా గుడ్డిగా వెళ్ళకూడదు. ఒక వెహికల్ కొనాలన్నా, ఒక గృహోపకరణం కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, లేదా ఉన్నటువంటి ఆస్తుల్లో ఏదో ఒక ఆస్తి అమ్మాలన్నా హడావుడి నిర్ణయాలు పనికిరావు. ఇది అమ్మేద్దామండి, దీనివల్ల ఇది అంత వస్తుంది, అంతలో మనకు దానికి అప్పు తీరుద్దామని ఏవో రకరకాల ఆలోచనలు, మిగతా ఇంత ఉంటుందని. తీరా అది అమ్మి ఆ డబ్బులు చేతికి వచ్చే సమయానికి ఆ సమయానికి ఇక్కడో ఏదో ఒక రకమైన మైనస్ తగులుతుంది, పిల్లెత్తకపోతుంది, ఏం మిగలవు, ఆస్తిపాటికి ఆస్తి పోయింది, సమస్య మాత్రం పెరిగి కూర్చుంటుంది. కనుక కొంచెం గుడ్డిగా వెళ్ళకూడదు. దీనితో పాటు కొంచెం ఈగో ఉంటుంది. ఆ ఈగో మిమ్మల్ని కొంచెం ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటుంది. నాకేంటిలే అని కాళ్ళు ఎగరేస్తారు. పై ఆఫీసర్లంతా కూడా నా చేతిలోనే ఉన్నారు కనుక నేను ఏదైనా సాధించగలను, నేను ఏది చెప్తే అది వింటారు. ఈ ఆలోచనలు కూడా ఒక్కోసారి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తాయి. కనుక చాలా వరకు ఈ సంవత్సరం అనుకూల పరిస్థితులు అనేవి చాలా తక్కువ. అందులో ముఖ్యంగా జనవరి 10వ తేదీ తర్వాతనిచ్చి నెమ్మదిగా వ్యతిరేక గ్రహచార స్థితిగతులు ప్రారంభమవుతుంటాయి. మధ్యలో ఒకటి వరా వస్తుంటాయి. వచ్చినా కూడా ఈ వ్యతిరేకతల ప్రభావం వలన ఒక్కోసారి మీలో మీరు అనుకుంటుంటారు. ఏమనుకుంటారు అంటే పాజిటివ్గా థింక్ చేయరు, నెగిటివ్గా థింక్ చేస్తుంటారు. కనుక ఈ నెగిటివ్ థింకింగ్ అనేది అధికంగా మీలో పడిపోతుంటుంది. కాబట్టి అలాంటి నెగిటివ్ థింకింగ్ కూడా తగ్గించుకోవాలి. ఏదైనా సాధించగలరు. ఈ సంవత్సరం కాకపోతే పై సంవత్సరం సాధిస్తారు, పై సంవత్సరం కాకపోతే 2024లో సాధిస్తారు. కనుక అనవసరంగా మానసికంగా కృంగకూడదు. ఫలానా చోట లోపం ఉందని తెలిసిందనుకో, ఆ లోపాన్ని ఏదో ప్రకారం రెక్టిఫై చేసుకోవచ్చు. అది పెద్ద కష్టమైన పని కాదు. అయితే దానికి ఏమిటంటే కొంత కష్టపడాలి, సోమరితనాన్ని పక్కన నెట్టుకోవాలి, పెద్దలు చెప్పేటువంటి కొన్ని మాటల్ని జాగ్రత్తగా విని ఆకలింపు చేసుకుని దానికి తగ్గట్టుగా మీ నిర్ణయాలను కూడా మార్చుకుంటూ, అంటే పంథాని మార్చుకోవాలి అని చెప్పా మొదటి. ఆ విధంగా పంథాన్ని మార్చుకుంటూ వెళ్తే అప్పుడు గెటన్ అవుతారు. ఇదంతా పెద్ద ప్రాసెస్. కనుక ఇది ప్రధానంగా ఈ సంవత్సరం అంతా 317 రోజులు ఉండేదే, 365 రోజులు సంవత్సరం అంటే. ఇందులో 317 పోయింది, ఇంకా మిగిలిన 48 రోజులు. అంటే వచ్చే నెల ఫిబ్రవరి 18వ తేదీ వరకు మాత్రమే నేను రాజయోగం ఇస్తాను ఎగురుతుంటాడు కర్మప్రభు. 18వ తారీఖు దగ్గర నుంచి ఆ తర్వాత నుంచి బాబు ఐఎమ్ అనేబుల్ టు గివ్ రాజయోగం అట్ ప్రజెంట్, లేటర్ ఐ విల్ సీ అంటాడు. అంతే. ఆయన ధనిష్ఠ నక్షత్ర సంచారం ఉన్నాడు. ఆ నక్షత్ర సంచారం ఇప్పుడల్లా పూర్తి కాదు. 2023వ సంవత్సరం మార్చి 14వ తేదీ ఆయన సంచారం పూర్తవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బుద్ధికారకుడు బుధుడు, ఆ బుధుడు కరెక్ట్గా సంక్రాంతి పండుగ దగ్గర నుంచి ఆయన వెనక్కి తిరిగాడు, అంటే వక్రం తిరిగాడు. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 3 దాకా మొదటిసారి, ఆ తర్వాత మే నెల 10 నుంచి జూన్ 2 దాకా, ఆ తర్వాత సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 2 దాకా. ఈ 3 సార్లు ఆయన వెనక్కి వచ్చేవాడికి మీరు దాని యొక్క ప్రభావం వల్ల మీ బుద్ధి కూడా సమయస్ఫూర్తిగా మీరు మాట్లాడలేరు, సమయస్ఫూర్తిగా
బుద్ధి బలాన్ని ప్రదర్శించలేరు. అది వచ్చిన ఇబ్బంది. కనుక కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ పంథాని మార్చుకోవాలి. ఇక రెండవది ఫైనాన్స్, ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపారము ఇది ఎలా ఉంది అనే రీతిలో ఆలోచన చేస్తే ఈ 2022లో ప్రైవేట్ ఫైనాన్స్ జోలికి వెళ్ళకూడదు. ఎవరన్నా బంగారం పెట్టుకొని అప్పుగా ఇస్తామండి అంటే అక్కడ ఏమైనా వడ్డీ తక్కువగా ఇస్తామన్నారనుకో, మీరు ఆకర్షితులు అవుతారు. బయట అయితే ఇంత వడ్డీ, వీళ్ళ దగ్గర అయితే మనకు కొంచెం వడ్డీ తగ్గచ్చు, పైగా భారీగా టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు బట్ నమ్మవచ్చు అన్న ఉద్దేశంతో ఉంటారు. కనుక వీలైనంత వరకు ప్రైవేట్ ఫైనాన్షియల్ జోలికి వెళ్ళొద్దు. నేరుగా బ్యాంక్కి వెళ్ళండి, అక్కడ ఇంకా తక్కువే ఉండొచ్చు, అక్కడ ఆ ఆభరణాన్ని కుదోబెట్టుకోండి, డబ్బు తెచ్చుకోండి. అవసరమైతే, అనవసరంగా వెళ్ళొద్దు. ఇక రెండవది, మీరు కనుక ఇట్లా కాకుండా తాకట్టు పెట్టకుండా అప్పు తెచ్చుకునేటైతే చెక్ ఇచ్చి అప్పు తెచ్చుకునే వాళ్ళు కొంత ఉంటారు. అలాంటప్పుడు కూడా వారు ఒక్కొక్కసారి కొంతమంది ప్రైవేట్ ఫైనాన్షియర్స్ వడ్డీ ఎక్కువ ఆశిస్తుంటారు. అలాంటి చోట కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని తొందరపడి ప్రైవేట్ ఫైనాన్షియల్ జోలికి వెళ్ళవద్దు. ఇది హెడ్లైన్ లాగా అనుకోవాలి. ఎందువల్ల ఈ ఫైనాన్సు, రుణం తీసుకోవటము, ఇవ్వటము, ఇదంతా వ్యవహారం అంతా కుజగ్రహానికి సంబంధించింది. ఆ కుజుడు యొక్క నక్షత్రమే ధనిష్ట. ఆ నక్షత్రం ధనిష్టలోనే ఈ రాజయోగం ఇచ్చేటువంటి పెద్ద ఆయన కూర్చో ఉన్నాడు. అందువల్ల ఎక్కడైనా అప్పు చేయాలంటే కొద్దిగా ఆలోచన చేయాలి మీరు. సరే, అంతమంది అప్పు చేసి ఉంటారు కొంత, వాటిని నిదానంగా చల్లగా ఏదో ప్రకారంగా తీర్చుకుంటూ ఉంటారు. ఇక వ్యాపారాల్లో కూడా చేసేటువంటి వారు వ్యాపారం సరిగా జరగటం లేదండి. జరగటం లేదు అన్నప్పుడు సహజంగా వచ్చే ఆలోచన ఏంటంటే ఇంకేదైనా కొత్త ఐటమ్స్ ఏమైనా పెడితే బాగుంటుందా, లేకపోతే దీన్ని ఏమైనా కొంచెం డెవలప్ చేద్దామా, దానికైనా పెట్టుబడి పెట్టాలి కదా. కనుక ఎంత పెట్టుబడి ఆ సంస్థ మీద పెట్టినప్పటికీ అక్కడ రిటర్న్స్ ఉండవు. అటువంటిప్పుడు పెట్టడం కూడా దండగే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఏప్రిల్ నెల 13వ తేదీ వరకు ఓపిక పట్టండి. ఏప్రిల్ 13వ తేదీ వరకు ఓపిక పట్టండి వ్యాపారాలు చేసేటువంటి వారు. ఏప్రిల్ 13 దాకా ఎక్కడా కూడా మీరు అనుకున్న రీతిలో లబ్ధి లేదు అని అనిపించిననుకో, దాన్ని వైండప్ చేయటం మంచిది, కట్టేయటం మంచిదే, అంతే. దాంట్లో భాగస్తులు ఉండొచ్చు, ఆ భాగస్వామి తొలగటం మంచిదే. కనుక ఏప్రిల్ 13 డెడ్ లైన్. కనుక ఇప్పటి నుంచి మీరు పంథాన్ని మార్చుకుంటూ ఉంటూ, మీ మనసు నియంత్రించుకుంటూ, మీ బుద్ధిని పదిలంగా ఉంచగలిగేటైతే కొంత అనుకూలతలు వస్తాయి. ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకుంటారు. కానీ ఆ విధంగా అర్థం చేసుకున్న సమయంలో మీలో ఉన్న ప్రధాన లక్షణం ఏంటంటే ఇగో, భేషజం అడ్డొస్తుంటుంది, ఇది ఇగో పెరుగుతుంటుంది. కనుక ఇగోని కూడా కట్ చేసుకున్నప్పుడే చేతిలో ఆ తల్లి అట్లా వచ్చేస్తుంటుంది. ఇక ఇల్లు కొనాలన్నా, వాహనం కొనాలన్నా, బంగారం కొనాలన్నా కొనటానికి ప్రయత్నాలు చేయండి. ఇలాంటి పరిస్థితులు ఎలా కొనగలమండి అనే ఆలోచన వస్తుంది. కొనగలరు, ఇబ్బంది లే. ఏప్రిల్ 13వ తేదీ ఆ వ్యాపార సంస్థ కొంతవరకు అట్టతుంది. కానీ ఆ తర్వాత జూలై నెల 19వ తేదీ తర్వాత నుంచి కొంత ఏదో ప్రకారంగా డెవలప్మెంట్స్ కనపడుతుంటాయి. అది అక్టోబర్ 6-7 తారీఖుల వరకు ఉంటుంది. ఈ లోపల ఏదైనా కొనాలా, లేకపోతే మీ తండ్రి తగ్గించే ఆస్తులు కానీ ఏదో ఒక ప్రకారంగా వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. దాంతో కొనాలనుకున్నప్పుడు మీరు కొంత దాని గురించి బాగా లోతుగా ఆలోచన చేసి ఆగస్టు నెలకే ప్రాధాన్యత ఇవ్వండి. దానికి ముందు వద్దు, వెనక వద్దు. ఆగస్టు 2వ తారీఖు నుంచి ఆగస్టు 30వ తేదీ లోపల కొనడానికి ప్రయత్నం చేయండి. ఇక ప్రధానంగా పెట్టుబడులు, బయట ఏమన్నా ఈ షేర్స్ ఇలాంటివి పెట్టుబడుల విషయంలో మాత్రం దూకుడు వద్దు. దూకితే చాలా వరకు రాజయోగాన్ని ఇచ్చే ఆయన అసలే దగ్గర లేడు.
నేనున్నాను, ఇబ్బంది లేదు, దూకుడు పెంచు అనొచ్చు. కానీ రాజయోగం లేదు, ఇంకా దూకుడు పెంచినా లబ్ధి లేదు. కనుక ఇక స్టాక్ మార్కెట్ విషయాల మీద కాన్సన్ట్రేషన్ అనేది కొంత తగ్గించడానికి ప్రయత్నం చేయండి. కేవలం మీకు దాని మీద కుతూహలం ఉండి ఆసక్తి ఉంటే ఏదో కొంత అప్పుడప్పుడు సరదాగా కొంతవరకు చవి చూడటానికే ప్రయత్నం ఉంటూ చేయాలి తప్ప లోతులకు మాత్రం వెళ్ళకండి. నెక్స్ట్ 3వ పాయింట్, సంబంధ బాంధవ్యాలు, రిలేషన్స్. ఈ విషయంలో ప్రధానంగా ఏమిటంటే ముఖ్యంగా మీరు దాంపత్య జీవితంలో మాత్రం కొన్ని డేట్స్ అనేది తెలియజేస్తాను. ఆ డేట్స్ ఏంటంటే మే నెల 24వ తేదీ నుంచి జూన్ 20 వరకు, ఈ టైంలో దంపతులుగా ఉండేవారు అనవసరంగా ఒక్కోసారి కోపాలు కట్టే కాదు, కొత్త ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అంటే మనసును రెచ్చగొట్టే విధంగా పరిస్థితులు వచ్చేస్తాయి. మే 24 నుంచి జూన్ 20 వరకు. ఆ రెచ్చగొట్టే విధంగా వస్తే మీరు దానికి బైండ్ ఓవర్ కాకూడదు. ఆలోచనలకి మీరు బైండ్ ఓవర్ అయినారనుకోండి, నెక్స్ట్ జూన్ 27 నుంచి ఆగస్టు 10 వరకు కొంత ప్రాబ్లమాటిక్ పొజిషన్స్ ఉంటాయి. అందుకే దీనికి ఒక చిన్నపాటి మాట చెప్తా. పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు ఏప్రిల్ ఆఖరి వరకే కొంతవరకు తటపటాయిస్తూ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ తర్వాత వద్దు వాస్తవంగా. కానీ నేనేం చెప్పానంటే ఆగస్టు నెల తీసుకోండి అన్నా. ఎందుకు ఆగస్టు నెల తీసుకోమన్నానంటే ఈ మేలో దాంపత్య జీవితంలో కానీ లేక భాగస్వాముల్లో కానీ లేక తండ్రి కొడుకుల సంబంధ బాంధవ్యాల్లో కానీ తోడపుట్టిన వారితో ఉండేటువంటి రిలేషన్స్ వలన కొన్ని వ్యవహారాలు అనేవి మే, జూన్, జూలైలో కొంత వ్యతిరేకతలు చోటు చూసే అవకాశం ఉన్నాయి. అందువల్లనే ఆ సమయంలో డబ్బు ఏదైనా కావాలనుకుంటే అవసరం చేతికి వెంటనే తక్షణం ఇచ్చేవాళ్ళు ఉండరు. ఏదైనా ఉంటే తీసుకుపోయి మే నెలాఖరి వరకు లోపల పెట్టుబడి పెట్టేశారనుకోండి, ఆ తర్వాత కష్టం. అందువల్ల నేను ఒక టీవీ ఛానల్ కూడా మే నెలాఖరి వరకు పెట్టుబడికి పెట్టండి అన్న. ఇంత ఇన్డెప్త్గా చెప్పడానికి ఆ ఛానల్లో అవకాశం లేదు. 1.5 minutes 2 minutesలో రాసి ఫలితం చెప్పాలి. అది అసాధ్యమైన విషయం కూడా. అందువల్ల ఆగస్టు నెలకు మాత్రమే కేటాయించుకోండి. ఇక దాంపత్య జీవితంలో బాగా జాగ్రత్తగా ఉండవలసింది జూన్ 27 నుంచి ఆగస్టు 10 వరకు. ఇక వివాహం కానటువంటి వారికి తీపి వార్తలు చక్కగా వస్తాయి. ఇక నిరుద్యోగులకు కూడా చక్కని సంకేతాలు, శుభ సంకేతాలు వస్తుంటాయి. ఇబ్బంది పడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. సో ఈ రిలేషన్స్లో మీరు ప్రాపర్గా రిలేషన్స్ విషయంలో పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా మాత్రం ఉండవద్దు. అధికారులతో ఉదయం పూట ఒక రకంగా, సాయంత్రం 5 గంటలు దాటి ఇంకా ఆఫీస్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఒక రకంగా మీ బిహేవియర్ ఉంటుంటుంది పై అధికారులతో. కాబట్టి మిమ్మల్ని అబ్జర్వ్ చేసేవారు చాలామంది ఉండొచ్చు. ఒక్కోసారి సహ ఉద్యోగులతో కూడా మార్నింగ్ టైం అంతా ఒక రకంగా మాట్లాడతారు, ఈవినింగ్ టైం మరొక రకంగా మాట్లాడతారు. దానివలన కొన్ని సమస్యలు కూడా మూట కట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక మీ రిలేషన్స్లో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. మిమ్మల్ని అబ్జర్వ్ చేసేటువంటి వారు కూడా ఎక్కువగా ఉంటారు. నెక్స్ట్ 4వ పాయింట్, వివాహ దాంపత్య సంతానాలలో. ఈ వివాహ విషయంలో దాంపత్యం ముందుగా చెప్పాను రిలేషన్, కానీ ఇప్పుడు దాంపత్య జీవితంలో కూడా ఇంకొక మాట ఇప్పుడు ఈ పాయింట్ చెప్తున్నా. అదేమిటంటే ఒక్కోసారి రీసెంట్గానే వివాహం అయ్యి దాంపత్య జీవితంలో కొంత విభేదాలు పొడచూపి ఎడముఖం పెడముఖంగా కనపడకుండా ముసుగులో గుద్దులాట్లాగా ఎవరిపాటికి వాళ్ళే లోపల సమయం వస్తే అటో ఇటో తేల్చిపారేద్దాం అనేటువంటి రీతిలో ఉంటారు కొంతమంది.
అలాంటి సిచ్యుయేషన్లో బరస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కడొస్తాయంటే జూన్ 27వ తేదీ నుంచి ఆగస్టు 10. కనుక జూన్ 2వ పక్షం స్టార్ట్ అయిన దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా కోపాలకి కలహాలకు వెళ్ళవద్దు. ఇక మామూలుగా చాలా సంవత్సరాల నుంచి తరబడి కొంతమంది 30 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం వివాహం చేసుకునే వారు ఉంటారు కదా, అలాంటి వారికి ఇబ్బందులు ఏముండవు. కానీ ఏంటంటే మాటలు ఒక్కోసారి 2 మాటలు ఎక్కువ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇక వృద్ధ దంపతులుగా ఉండేవారు మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉండటానికే ప్రయత్నం చేయండి. ఇక పెద్దలకు తెలిసి ప్రేమించుకొని వివాహం చేసుకుందాం అనుకున్నటువంటి వారికి ఏప్రిల్ వరకే అనుకూల పరిస్థితులు. ఏప్రిల్ తర్వాత నుంచి అంటే ఏప్రిల్ 12వ తేదీ వరకు, ఏప్రిల్ 13వ తేదీ దగ్గర నుంచి జూన్ 20వ తేదీ వరకు అబ్బో ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే బ్రహ్మాండంగా కోటలు దాటుతుంటాయి. జూన్ 20 తర్వాత నుంచి తప్పు చేసేవేమోనే పొరపాటున పెద్దలకు చెప్పకుండా అనవసరంగా రాంగ్ స్టెప్ తీసుకున్నామేమోని అని కొంత ఇరకాట్లను పడిపోయి పునరాలోచనలో పడిపోతారు. కనుక ప్రేమ వివాహాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సంతాన విషయాల్లో చక్కటి అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా సంతానంపై సరైన సమయంలో సరైన శ్రద్ధ చూపించలేకపోతారు. సంతానం యొక్క ఆరోగ్య విషయాల్లో కావచ్చు, సంతానం ఉద్యోగ విషయాలు, సంతానానికి శుభకార్య సంబంధం నిర్ణయాల్లో ఒక్కోసారి నిర్ణయాలు పొరపాట్లు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే మొట్టమొదటిని ఒక మాట అన్నా, మీలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలని గమనించలేకపోతున్నారు. వాహనంలో లోపం ఉంటే గమనించలేరు అని నేను చెప్పాను మొదటి పాయింట్. అలాగే సంతానంలో కూడా ఎక్కడైనా చిన్నపాటి లోపాలు ఉంటే అలాంటి లోపాలను కూడా తెలుసుకొని ఆ లోపాలను సరిదిద్దే విధంగా మీ ప్రయత్నాలు చేయాలి. ఆ విధంగా చేస్తేనే అనుకూలతలు అంటూ వస్తుంటాయి. సో ఏది ఏమైనా కొంచెం ధైర్యంగా ఉంటూ మీరు నమ్మిన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ప్రతి పక్షం కూడా రాశి ఫలితాలు చెబుతుంటే కనుక ఆ రాశి ఫలితాల్లో చిన్న చిన్న పరిహారాలు చెబుతుంటే కనుక అలాంటి పరిహారాలను పాటిస్తుంటే కొంత మీరు గట్టున పడగలరు. చాలా వరకు హ్యాపీగా ఉండగలరు. మీ పంతాన్ని మార్చుకొనగలరు. అనుకూలతలు ఏదో ప్రకారంగా రాజయోగం సిద్ధించేలా అనుకూలతలు కూడా రాగలవు. అందుకే రాశి ఫలితాలు 2 రకాలుగా అందిస్తున్నాను. ఒకటి సాధారణ రాశి ఫలితాలు, రెండవది అడ్వాన్స్డ్గా ఉండే రాశి ఫలితాలు. ఎవరికి కావాల్సింది వారు చూడటానికి ప్రయత్నం చేయవచ్చు. శుభం.